హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా 2014 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 8 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్గా 7 పార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇంకా వేరైతే ఆ యొక్క ప్రీవియస్ 7 పార్ట్స్ చూడలేదు, దయచేసి ఆ యొక్క 7 పార్ట్స్ చూసిన తర్వాత ఈ యొక్క పార్ట్ చూస్తే మీకు కంటిన్యూషన్ రావడం జరుగుతుంది. సో ఈ యొక్క పార్ట్ 8 తోటి మనకు చాప్టర్ వైజ్గా తీసుకుంటే 3 చాప్టర్లు అయిపోతాయి. అండ్ అదేవిధంగా ఎంటైర్ కాన్సెప్ట్ బేస్ పైన కన్నా తీసుకుంటే ఎన్విరాన్మెంట్ యొక్క ఇంట్రడక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ యొక్క వీడియో తోటి. అంటే 8 వీడియోలు ఇంట్రడక్షన్ అయినా అంటే ఎస్, మనకి ఒక ఎన్విరాన్మెంట్లో మేజర్గా మనం 3 పార్ట్స్ తీసుకుంటాం కదా. ఇంట్రడక్షన్, మెయిన్ కాన్సెప్ట్ అండ్ అదేవిధంగా ఎండింగ్ అనేటటువంటి సెగ్మెంట్స్లో మనకు ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఈ వీడియోతో అయిపోతుంది. నెక్స్ట్ మనం నేషనల్ పార్క్స్, ఆ తర్వాత పొల్యూషన్, ఓజోను, పొల్యూషన్ కంట్రోల్ సంబంధించినటువంటి డేటా, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ దాంతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అటు అవన్నీ కూడా మనకు అందులో రావడం జరుగుతుంది. ఓకే, మెయిన్ కాన్సెప్ట్లో. మరి కింద కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ సిబిడి ఉంది, ఏఎల్పి సిబిడి ఉంది అండ్ దాంతోపాటు గ్రూప్ డి ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా యొక్క సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మంచి వెయిటేజ్ ఉంటుంది కాబట్టి. అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ హీర్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. Which of the following states is famous for its ingenious water conservation methods? టంకా ఆర్ కుండ్స్. సో ఈ కింది రాష్ట్రాల్లో ఏది దాని యొక్క అద్భుతమైనటువంటి నీటి సంరక్షణ పద్ధతులైనటువంటి టంకా లేదా కుండులకు ప్రసిద్ధి చెందింది? సో ఈ విధంగా ఉండేదాన్ని మనం టంకా అనడం జరుగుతుంది. ఎక్కువగా ఎవాపరేషన్ అవ్వకుండా నీరు అనేది దాంట్లో ఉండేటటువంటి, దాంతోపాటు మనకు చుట్టుపడేటటువంటి రెయిన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ యొక్క సిస్టమ్స్ ద్వారా కలెక్ట్ అయ్యి ఆ యొక్క ఏదైతే బావులు ఉంటాయో ఆ యొక్క బావుల్లో నిండడానికి ఈ యొక్క సిస్టమ్ అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే రాజస్థాన్లో ఉన్నటువంటి శుష్క ప్రాంతం అనేది ఉంటుంది కాబట్టి, సో అక్కడ మనకి ఒక వర్షపు నీటిని సేకరించి వాటిని నిల్వ చేయడానికి ఒక టంకాలు మరియు కుండ్లు అనేటటువంటి సాంప్రదాయ నీటి సంరక్షణ పద్ధతులు అనేవి అభివృద్ధి అయితే చేయడం జరిగింది. కాబట్టి ఇవి ఎక్కడ ఉంటాయి? రాజస్థాన్లో ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. టంకా అనేది స్తూపాకారపు భూగర్భంలో నిర్మించబడినటువంటి ఒక నుయ్యి లేదా గొయ్యి. ఇవి మేజర్గా రాళ్ళు మరియు కాంక్రీట్తో నిర్మితమై ఉండడం జరుగుతుంది. ఇంటి పైకప్పులు మరియు చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణాల నుంచి వర్షపు నీటిని సేకరించడం జరుగుతుంది. సేకరించిన దాన్ని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క మార్గం ద్వారా ఫిల్టరేషన్ చేసేసుకుని, అంటే మట్టి అవన్నీ లోపలికి కాకుండా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయి లోపల స్టోర్ అయిపోతే మనకు కావాల్సినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మూత, ఈ మూత గాంచి మనం ఆ యొక్క వాటర్ని అయితే సేకరించడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే దుమ్ము, ధూళి అట్లాంటివన్నీ లోపలికి పోవు, నీళ్ళు మాత్రం లోపల స్టేబుల్గా ఉంటాయి. దాంతోపాటు మనకు అంత ఎక్కువగా డ్యామేజ్ కూడా కావు. ఓకే, మరి ఇక్కడ నెక్స్ట్ కనిపిస్తుంది కుండ్ అంటే ఏంటిదంటే ఇది మధ్యలో భూగర్భ ట్యాంక్తో నిండినటువంటి పల్లెం ఆకారం కలిగినటువంటి నీటి నిల్వ ప్రదేశము. ఇది తాగునీటి కోసం వర్షపు నీటిని సేకరించి నిల్వ చేయడానికి దాన్ని అయితే రూపొందించడం జరుగుతుంది. ఓకే, సో ఇదంతా కూడా రాజస్థాన్ చెందినటువంటి వాటర్ సంబంధించినటువంటి టెక్నిక్స్. సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కోవడం మరియు వ్యర్థాల నుంచి హైడ్రోజన్ సాంకేతికతను అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలను ప్రారంభించడానికి భారతదేశంతో ఏ అంతర్జాతీయ సంస్థ భాగస్వామ్యం కుదుర్చుకుంది? ఇది 2025లో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్లు వచ్చినటువంటి క్వశ్చన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ అనేది. ఏంటిదండి? యూరోపియన్ యూనియన్ అనేది మనకి ఒక 2025 మేలో భారతదేశం మరియు యూరోపియన్ యూనియన్ కలిసి ఇండియన్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ టీటీసీ అనే దాని కింద 2 ప్రధాన ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. అవి దేనిపై ఫోకస్ చేస్తాయంటే, ఒకటి సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాలను ఏదైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవడం. దీనికి ఎంత కేటాయించిందంటే 12 మిలియన్ యూరోస్. అండ్ దాంతోపాటు భారత భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ 90 కోట్లు కేటాయించి ఈ యొక్క ప్రక్రియను అయితే ముందరికే తీసుకురావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఈ యొక్క వ్యర్థాలకు సంబంధించినటువంటి డేటా నుంచి గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీని డెవలప్ చేయడానికి వీళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుంది. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా 10 మిలియన్ యూరోస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. భారత నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ 90 కోట్లు దీనిపై కేటాయించడం జరుగుతుంది. మొత్తం కలిపి ఈ యొక్క సుస్థిర ఆవిష్కరణలో 391 కోట్ల పెట్టుబడిని అయితే ఇక్కడ సేకరించడం జరుగుతుంది, భారత్ మరియు యూరోపియన్ యూనియన్ కలిసి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ బేస్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అనేవి రీసెంట్ డేస్లో అడుగుతున్నారు కాబట్టి ఎన్విరాన్మెంట్ అంటే బేసిక్ డేటాతో పాటు లేటెస్ట్ డేటా కూడా చూసుకోవాలి. 2025లో ప్రారంభించబడినటువంటి బయోమెడికల్ వ్యర్థాల మార్పిడి వ్యవస్థ సృజనం యొక్క ప్రాథమికమైనటువంటి లక్ష్యం ఏమిటి? సో ఇది మనకి ఆ యొక్క సృజనం యొక్క మిషన్ యొక్క డేటా. సో ఇది 2025 ఢిల్లీలోని ఎయిమ్స్లో ప్రారంభించబడినటువంటి ఈ యొక్క టెక్నాలజీ అనేది మేజర్ ఎట్లా తీసేస్తుంది? దహన ప్రక్రియను ఉపయోగించి తొలగించడం ద్వారా పర్యావరణ ప్రమాదాలను తగ్గించడం జరుగుతుంది. ఓకే,
సో ఈ యొక్క సిఎస్ఐఆర్ ఎన్ఐఐఎస్టి అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క సృజనం అనేటటువంటిది భారతదేశం మొట్టమొదటి స్వయం చాలిత బయోమెడికల్ వ్యర్థాల మార్పిడి వ్యవస్థ. ఇది సాంప్రదాయంగా డయాక్సిన్లు అండ్ అదేవిధంగా ఫ్లూరాన్ల వంటి హానికరమైనటువంటి ఉద్గారాలను విడుదల చేసేటటువంటి దహన ప్రక్రియను ఉపయోగించకుండా ప్రమాదకరమైనటువంటి వైద్య వ్యర్థాలను నిర్వీర్యం చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం. దాని బదులుగా సృజనం అని ఏం చేస్తుందంటే రక్తము, మూత్రం మరియు ల్యాబ్ డిస్పోజబుల్స్ వంటి వ్యర్థాలను సురక్షితంగా శుద్ధి చేయడానికి పర్యావరణ అనుకూలమైనటువంటి మరియు వాసన నియంత్రితమైనటువంటి ప్రక్రియను ఉపయోగించడం వల్ల ఇది ఆరోగ్య సంరక్షణకు అండ్ దాంతోపాటు వ్యర్థాల నిర్వహణలో కూడా సుస్థిరమైనటువంటి ముందు అడుగు వేయడం జరుగుతుంది. ఓకే, ఏం చేస్తుందండి ఇక్కడ దహన ప్రక్రియ ఏదైతే గతంలో ఉందో ఆ యొక్క ప్రక్రియలు ఏంటంటే వీటన్నిటిని కూడా బర్న్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసినంటే దహన ప్రక్రియను తొలగించేసి ప్రకృతి ప్రమాదాలను తొలగించేసి అండ్ దాంతోపాటు వాటిని ప్రాపర్గా డిస్పోజ్ అయితే చేయడం జరుగుతుంది ఈ యొక్క సృజనం అనేటటువంటి. ఓకే, సో ఇంత కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. 2025లో ఢిల్లీలోని ఎయిమ్స్లో బయోమెడికల్ వ్యర్థాల మార్పిడి వ్యవస్థ అయినటువంటి సృజనంని ఎవరు ప్రారంభించారు? ఇక్కడ ఎవరున్నారండి? ఈయన ఎవరు చెప్పండి, చెప్పాలి. ద పర్సన్ ఈజ్ జితేంద్ర సింగ్, డాక్టర్ జితేంద్ర సింగ్. మరి ఆయన దేనికి సంబంధించిన ఆయన అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్. ఓకే, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పేర్కొనడాన్ని తగ్గించడానికి అడవులు పెంచడం అనేది ఒక మార్గం. ఎందుకంటే చెప్పండి, వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పేర్కొనడానికి మనం ఏం చేస్తున్నాం? వివిధ రకాలైనటువంటి పొల్యూషన్స్ రిలీజ్ చేస్తున్నాం ఈ యొక్క వెహికల్స్ నుంచి కానీ వివిధ రకాలైనటువంటి ఫ్యాక్టరీస్ నుంచి. మరి దాన్ని తగ్గించడానికి అడవులను పెంచాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అడవులు ఏం చేస్తాయి? CO2ను ఉపయోగించుకొని కిరణజన్య సమయక్రియ జరుపుతాయి. ఒకవేళ చెట్లు లేకపోతే CO2 అనేది బయటకు విడుదలైపోతుంది. అదే చెట్లు ఉంటే మనకు ఆటోమేటిక్గా CO2 అనేది గ్రహించడం జరుగుతుంది. ఏం చేస్తాయి? ఇవి ఒక కార్బన్ సింకర్ లెక్క అండ్ దాంతోపాటు సోర్సెస్ లెక్క కూడా యాక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెట్ల నుంచి కార్బన్ సింకులు మనకేమైతాయి? ఏర్పడడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోవడాన్ని తగ్గించడానికి అడవులను పెంచడం ఒక ముఖ్యమైనటువంటి మార్గం. ఇది కార్బన్ సింకులుగా పనిచేస్తుంది. దాంతోపాటు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పేరుకుపోవడాన్ని కూడా తగ్గించడానికి ఇది హెల్ప్ అవుతూనే కార్బన్ సింక్గా మనకైతే పనిచేయడం జరుగుతుంది. ఓకే, సహజంగా లేదా కృత్రిమంగా అడవులను పునఃస్థాపించడానికి కింది వాటిలో ఏ ఎంపిక సూచిస్తుంది? సో సహజంగా అయినా అంటే వాటంతల అవైనా రీజనరేషన్, లేదంటే ప్రకృతి వల్ల కాకుండా మనం మాన్యువల్గా అయినా అడవులను పునఃస్థాపించడానికి చేసినటువంటి దాన్ని ఏమంటారంటే పునరటవీకరణ లేదా రీఫారెస్టేషన్ అనడం జరుగుతుంది. ఓకేనా, రీఫారెస్టేషన్ అనేది అనడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా తీసుకొచ్చేసి కొంత ప్లేస్లో చెట్లు పెంచడం, అది వదిలేస్తే ఆటోమేటిక్గా అది మళ్ళీ రీఫారెస్టేషన్ అవ్వడం జరుగుతుంది. 2026 అప్డేటెడ్ NCERT 9వ తరగతి తెలుగు మీడియం పాఠ్యపుస్తకం ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డేటాను గ్యాదర్ చేసుకోండి. సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి WCED, దీనిని బ్రట్లాండ్ కమిషన్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీని యొక్క పూర్తి పేరు ఏంటిది? ఓకేనా, బ్రట్లాండ్ కమిషన్ సంబంధించినటువంటి డేటా ఏదైనా తీసుకుని దాని యొక్క ఫుల్ నేమ్ WCED ఏంటిది? అది వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది దాని యొక్క పూర్తి రూపము లేదా పూర్తి నామము అంటే ఫుల్ ఫాము. సో ఇది 1983లో దీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 1987లో అవర్ కామన్ ఫ్యూచర్ అనేటటువంటి పేరుతోటి ఒక నివేదికను కూడా ఇదైతే ప్రచురించడం జరిగింది. ఈ కమిషన్ అధ్యక్షురాలైనటువంటి గ్రో హర్మెల్ బ్రాట్లాండ్ పేరు మీద మనకి ఒక పత్రాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాన్ని అప్పటి నుంచి బ్రట్లాండ్ రిపోర్ట్ అని అయితే పిలుస్తారు. సుస్థిర అభివృద్ధికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలను ఇదైతే రూపొందించడం జరిగింది. 2020 ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ కింది వాటిలో దాని యొక్క నేపథ్యం ఏంటి? మనకు ఆ టైంలో ఐక్యరాజ్య సమితి ప్రకటించినటువంటి నేపథ్యం. సో 2020లో, సో 2020లో మనకు వచ్చేసరికి బయోడైవర్సిటీ. అదే 2026 కనుక తీసుకున్నట్లయితే యునైటెడ్ నేషన్స్ మనకి ఇచ్చింది క్లైమేట్ యాక్షన్ 2026. ఈ కింది వాటిలో ఏది పర్యావరణ సుస్థిరత యొక్క ప్రధాన అంశాలు కావు? ఓకే, ఏది ప్రధానమైనటువంటి అంశాలు కావు? ఒకటి పర్యావరణ పరిరక్షణ. ఎస్, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది, లేకుంటే కథ ఈ జనరేషన్ తోటి ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ పీల్చి చచ్చిపోతారు. కాబట్టి ఇది కాదు ప్రధాన అంశమైనటువంటిది ఇది. కానీ ఇక్కడ కాదు అన్నాడు కాబట్టి, నాట్ అన్నాడు కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ కాదు. సహజ వనరుల యొక్క పరిరక్షణ మరియు హేతుబద్ధమైనటువంటి వినియోగం, ఇది కరెక్టే కాబట్టి ఇక్కడ కాదు అన్నాడు కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్ కాదు. సుస్థిర చలనశీలత సస్టైనబుల్ మొబిలిటీ, ఇది కూడా. ప్రజలు, సమాజాలు మరియు సంస్కృతుల యొక్క అభివృద్ధి, ఇది మనకు పర్యావరణ సుస్థిరకు
కారణం కాదు. ఎందుకంటే ప్రజలు ఉన్నా లేకపోయినా అడవెట్నే ఉంటది. సమాజం అంటే ప్రజల నుంచి ఏర్పడుతుంది. సంస్కృతి కూడా ప్రజల నుంచే సంస్కృతులు ఏర్పడతాయి. కాబట్టి ఇది లేకపోయినా సరే సుస్థిరత అనేది ఉంటది. ఇది ఉంటే ఇంకా డేంజర్. కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అటవీ నిర్మూలనకు కారణమైనటువంటి ప్రధాన కారకాల్లో డాష్ ఒకటి. అటవీ నిర్మూలనకు ప్రధానమైనటువంటి కారకాలు: కరువు కొంతకాలం వచ్చిపోతుంది, అగ్ని ప్రమాదం ఒకసారి బీలిందంటే మళ్ళా ఓకే, తుఫాను సంవత్సరంలో ఒకసారి వస్తుంది. కానీ అదే వ్యవసాయం తీసుకుంటే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు ఇదంతా ల్యాండ్ ఉండేది, ఇందులో మొత్తం ఎన్ని చెట్లు ఉండేవి, దాంట్లో 10వ వంతు కూడా మళ్ళీ మనం ఇక్కడ వ్యవసాయం ద్వారా అన్ని చెట్లను పుట్టించాము. ఇది ఎంతైతే కార్బన్ సింక్ తీసుకుంటుందో దాంట్లో చాలా మటుకి తగ్గించేస్తుంది. కాబట్టి వ్యవసాయం అనేది ప్రధాన కారకం అటవీ నిర్మూలనకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ నేల క్రమక్షయం కావడం, మృత్తిక క్రమక్షయం కావడం లాంటివి ఇక్కడ జరుగుతాయి. కానీ వ్యవసాయం అనేది ప్రధానమైనటువంటిది. ఓకేనా? సో ఇక్కడ అటవీ నిర్మూలన వల్ల అటవీ ప్రాంతాలు అటవీయేతర ప్రాంతాలుగా మార్చడం వల్ల మానవ కార్యకలాపాలు అటవీ నిర్మూలనకు దోహదం చేస్తాయి. కాబట్టి ఈ యొక్క పెరుగుతున్నటువంటి మానవ అవసరాలకు తీర్చడానికి అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం అనేది ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనకైతే కనిపించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిపైన చేస్తాము కలప కోసం, వంట చెరుకు కోసము, పశువుల పెంపకానికి అండ్ ఇతర ప్రయోజనాల కోసం కూడా చెట్లను నరికేస్తారు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో మేజర్గా జూమ్ సాగు అనేటటువంటి పోడు వ్యవసాయం కూడా ఈ యొక్క అటవీ నిర్మూలనకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఓకే, ఈ కింద వాటిలో ఏది పర్యావరణ సమస్య కాదు? ఆమ్లవర్షం, మొక్కల పెంపకము, జీవ వైవిధ్య నష్టం, జన్యుపరంగా మార్పు చేసినటువంటి ఆహార పదార్థాలు. సమస్య కాదు ఏంటిదని? మొక్కలు పెంచితే సమస్య కాదు కదా, మొక్కలు పెంచితే పర్యావరణం అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఇది కాదు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఒక మొక్కను కనుక పెంచినట్లయితే అది కార్బన్ సింక్ గా పనిచేస్తుంది, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటుంది. మరొక జీవికి అది పోషకాహారంగా, అది పోషణకు పనికి వస్తుంది. కాబట్టి ఆన్సర్ బి ఇస్ అవర్ ఆన్సర్. అటవీ విస్తీర్ణం పరంగా అగ్రశ్రేణి 5 రాష్ట్రాల్లో లేనటువంటి భారతీయ రాష్ట్రం ఏది? సో ఇది మనకు 2021లో వచ్చినటువంటి క్వశ్చన్. కాబట్టి ఫారెస్ట్ రిపోర్ట్ 2019 ప్రకారం మనం ఇక్కడ తీసుకోవాలి. 2019 ఇప్పుడు ప్రజెంట్ మనకు 2026 నడుస్తుంది. కాబట్టి మనకు నియరెస్ట్ ఉన్నటువంటి డేటా మనం అయితే పరిగణలో తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఈ డార్క్ కలర్ కనిపిస్తుంది అంటే ఎక్కువ, దీనికంటే కొద్దిగా తక్కువ, దీనికంటే ఇక్కడ ఇంకా తక్కువ. ఓకే, అట్లా. అండ్ ఇది లీస్ట్. సో ఫస్ట్ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఎక్కువనే ఉంది. కాబట్టి ఇది కాదు. మధ్యప్రదేశ్ ఇక్కడ ఉంది. మధ్యప్రదేశ్ ఒక తిరిగిన ఉంది. పంజాబ్ ఎట్టుంది? తక్కువ ఉంది. కాబట్టి ఇది మన యొక్క ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది 2021లో వచ్చింది. ఈ డేటా మనకు అంత అవసరం లేదు. కాకపోతే 2026 ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని మనం పరిగణలో తీసుకోవాలి. న్యూ ఫారెస్ట్ డేటా అని మనం ఇక్కడ తీసుకోవాలి. ఫారెస్ట్ డేటా వస్తుంది. అది దాంట్లో మనకు ఫారెస్ట్ కవర్ ఏరియా అండ్ అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ స్టేట్ యొక్క జియోగ్రఫీ, వాటికి సంబంధించి డేటా అనేది రావడం జరుగుతుంది. పునరటవీకరణ, రీఫారెస్టేషన్ అంటే ఏంటిది? ఆల్రెడీ కొట్టేసింది అండి. రీఫారెస్ట్ అంటే మళ్ళీ వాటిని మనం క్రియేట్ చేయడము. ఏదైతే ధ్వంసమైనటువంటి అడవులు ఉంటాయో అక్కడ కొత్త మొక్కలను నాటి మళ్ళా అడవిని సృష్టించడము. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఆర్థిక వృద్ధిని పర్యావరణ బాధ్యతతో మేళవించినటువంటి అభివృద్ధి విధానాన్ని ఏమని పిలుస్తారు? ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. ఆర్థిక వృద్ధి అంటే ఎకనామిక్స్, ఎన్విరాన్మెంట్ రెండింటి ఒక కాంబినేషన్ లో వచ్చేటటువంటి దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అని అంటాం. అంటే మీరు అనుకోవచ్చు ఎకనామిక్స్ వేరు, ఎన్విరాన్మెంట్ వేరు అని. ఎకనామిక్స్ రావాలి అంటే ఎన్విరాన్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఏదైతే పండ్లు కానీ, కూరగాయలు కానీ అండ్ దాంతోపాటు వరి, గోధుమ, మొక్కజొన్న ఇట్లాంటి ఆహార పదార్థాలైనా, లేకపోతే కాఫీ, టీ లాంటి తోట పంటలైనా, వైన్ లాంటి కొన్ని ద్రవ్యాలైన, ఇవన్నీ కూడా పర్యావరణం నుంచే కదా మనకు లభించేది. ఓకే, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనే ప్రాథమిక లక్ష్యంతో పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ డాష్ లో పర్యావరణ వాహిని పథకాన్ని ప్రారంభించింది. ఏం పథకం అండి? పర్యావరణ వాహిని పథకం. సో ఇక్కడ మనకి ఇంకో పాయింట్ ఏం తెలుస్తుంది? స్కీమ్స్ కూడా మనకైతే ఇంపార్టెంట్. ఓకే, ఏం పథకం అండి? మనకు పర్యావరణ వాహిని పథకం ఇప్పుడు 1992 జూన్లో రావడం జరిగింది. సో పర్యావరణ అవగాహన కల్పించడానికి, ప్రజలు చురుగ్గా పాల్గొనడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, అలాగే అడవులు మరియు వన్యప్రాణులు, కాలుష్యము, పర్యావరణ క్షీణత సంబంధించినటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను నివేదించడానికి పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ జూన్ 1992లో పర్యావరణ వాహిని పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కోసం ప్రత్యేకంగా గుర్తించినటువంటి ప్రతి జిల్లాలోనూ ఒక పర్యావరణ వాహినిని ఏర్పాటు చేయడం జరిగింది. అధిక కాలుష్య తీవ్రత, గిరిజన జనాభా సాంద్రత, అటవీ విస్తీర్ణం లాంటి అంశాలపైన ఆ యొక్క జిల్లాల యొక్క ఎంపిక అనేది జరుగుతుంది.
సో అప్పుడు ఆ యొక్క ప్రాసెస్ని చేశారు. ప్రజెంట్ తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది. ప్రజెంట్ ఇది మనకు అంత అందుబాటులో లేదు. పర్యావరణాన్ని రక్షించడానికి చేపట్టినటువంటి మొట్టమొదటి అధికారిక అంతర్జాతీయ చర్య ఈ కింది వాటిలో ఇది. సో ఈ యొక్క పర్యావరణాన్ని రక్షించడానికి చేసినటువంటి మొట్టమొదటి అంతర్జాతీయ చర్య దట్ ఈస్ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్. ఏంటిదండి స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్? సో 1972లో జరిగినటువంటి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు పర్యావరణాన్ని ఒక ప్రాథమికమైనటువంటి అంశంగా పరిగణించి మొట్టమొదటి ప్రపంచ సదస్సుగా నిలవడం జరిగింది. దీని ఫలితంగా స్టాక్హోమ్ డిక్లరేషన్ అనేది కూడా వెలువడింది. పర్యావరణ విధానానికి సంబంధించినటువంటి సిఫార్సులతో కూడినటువంటి సూత్రాలు, కార్యాచరణ ప్రణాళిక ఇవన్నీ కూడా ఈ యొక్క స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ లో ఉన్నాయి. అటవీ నిర్మూలన ఎదుర్కోవడానికి ఇది ఆల్రెడీ రిపీట్ అయినటువంటి క్వశ్చనే. ఓకేనా? సో క్షేత్రస్థాయి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మరియు నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి వంగారి మాతయ్. సో ఇది ఆల్రెడీ మనకు అంటే క్వశ్చన్స్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది. భారతదేశంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి కార్యాలయం ఎక్కడ ఉంది? సో యుఎన్ఈపి కార్యాలయం అనేది న్యూఢిల్లీలో ఉందండి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం భారతదేశంలో న్యూఢిల్లీలో ఉండడం జరిగింది. ఓకేనా? సో ఇది ఒక మెయిన్ కార్యాలయం, అసలు మొత్తం ఆల్ ఇండియా బేస్ పైన ప్రధాన కార్యాలయం కెన్యాలోని నైరోబిలో ఉంది. 1972 జూన్లో దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో పర్యావరణానికి సంబంధించి అగ్రగామి సంస్థ ఈ యొక్క యుఎన్ఈపి. ఇది దేశీయ మరియు ప్రపంచ స్థాయిలో పర్యావరణ బాధ్యతలను అమలు చేయడంలో సహాయపడుతూనే పర్యావరణ ప్రమాణాలు మరియు పద్ధతులను బలోపేతం చేయడం జరుగుతుంది. ఏంటి ఈ యొక్క యుఎన్ఈపి? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. చిప్కో ఉద్యమం మీ కింద ఏ రాష్ట్రంలో వచ్చింది? చిప్కో ఉద్యమం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామంటే ఎక్కడండి? ఉత్తరాఖండ్ లో రావడం జరిగింది. చెట్లను మరియు అడవులను నాశనం కాకుండా వాటిని సంరక్షించడం కోసం జరిగినటువంటి అహింసాత్మకమైనటువంటి ఉద్యమమే ఈ యొక్క చిప్కో ఉద్యమం. 1970వ దశకంలో ప్రారంభమైనటువంటి మనకి ఒక ఉద్యమం ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో మనకి ఇదైతే ఉండడం జరిగింది. తర్వాత అది 1974 మార్చి 26న ఒక ప్రముఖమైనటువంటి సంఘటన జరిగింది. ఆ ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలోని రేణి గ్రామానికి చెందినటువంటి కొందరు రైతు మహిళలు చెట్ల నరికివేతను అడ్డుకోవడానికి తమ యొక్క సాంప్రదాయ అటవీ హక్కులు తిరిగి పొందడానికి నడుము బిగించడం జరిగింది. ఈ ఉద్యమానికి గౌరాదేవి నాయకత్వం వహించడం జరిగింది. పర్యావరణ కార్యకర్త అయినటువంటి సుందర్లాల్ బహుగుణ నాయకత్వంలో చిప్కో ఉద్యమం మరింత ఊపందుకోవడం జరిగింది. ఓకే, చిప్కో ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? ఇంతే, ఇదే ప్రాబ్లమ్స్. ఇది 2021లో వచ్చినాయి, ఇది 2016లో వచ్చింది. రిపీట్. మళ్ళీ ఏంది? చెట్లను అడవులను రక్షించడం. ఇంతే, ఒక్కసారి వచ్చిందంటే రిపీట్ అయితేనే ఉంటుందండి. ఎగ్జామ్లో మనకున్నటువంటి బెనిఫిటే ఇది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 82. ఈ కింది వాటిలో సంయుక్త అటవీ నిర్వహణ జేఎఫ్ఎం యొక్క లక్షణం కానిది ఏది? సంయుక్త అటవీ నిర్వహణ. ఓకే, సో ఇది 1988లో ప్రారంభించబడింది. ఎస్, ఇది కరెక్టే. కేంద్ర ప్రభుత్వ చొరవ కాదు, ఇది స్థానిక కమ్యూనిటీలు. ఓకే, స్థానిక ఏదైతే తెగలు కానీ సమాజాలు ఉంటే వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండడం జరుగుతుంది. ఈ కార్యక్రమం క్షీణించినటువంటి అడవుల యొక్క నిర్వహణ, వాటి పునరుద్ధరణ కోసం ఉద్దేశించబడింది. ఎస్, ఇది కరెక్టే. ఓకేనా? సో 1988లో ఇది ఏర్పాటైంది. సో దాని బేస్ పైన మనకి ఒక ప్రాసెస్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అజిత్ కుమార్ బెనర్జీ, అండ్ అతన్ని మన ఇక్కడ సంయుక్త అటవీ నిర్వహణ పితామహుడుగా కూడా పరిగణించడం జరుగుతుంది. చిప్కో ఉద్యమం మాదిరిగానే ఈ కింది వాటిలో ఏది ఉత్తర కన్నడ జిల్లాలోని అడవులను రక్షించడానికి లక్ష్యంగా పెట్టుకుంది? చిప్కో ఉద్యమం ప్రకారంగా మనకు ఉత్తర కన్నడ జిల్లాలో జరిగినటువంటి ఉద్యమమే దట్ ఈస్ అప్పికో ఉద్యమం. ఏ ఉద్యమం అండి? అప్పికో ఉద్యమం. ఓకేనా? సో అప్పికో ఉద్యమం. సో పాండురంగ హెగ్డే ఈ యొక్క ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ నాయకుడిగా వ్యవహరించడం జరిగింది. మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ సంవత్సరంలో జరుపుకోబడింది? 1974. ఓకేనా? ఇది ఎప్పుడు జరుపుకున్నారంటే 1974లో. ఫస్ట్ ఏర్పాటైంది 1972లో. ఓకేనా? 72లో దీనికి సంబంధించి అప్రూవల్ వచ్చింది. తర్వాత 74లో మొదటిసారిగా జరుపుకున్నాం. భారత పార్లమెంటు పర్యావరణ రక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? సో ఆమోదించినటువంటి సంవత్సరం చెప్పండి. ఆమోదించినటువంటి సంవత్సరం దట్ ఈస్ 1986. అప్పుడే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అయితే రావడం జరిగింది. ఎప్పుడండి? 1986లో. సో మీకు ఇక్కడ మ్యాటర్ గుర్తుంటుందని ఇమేజెస్ పెడుతున్నాయి. అట్లీస్ట్ ఆ ఇమేజెస్ అన్నీ మీకు గుర్తుంటాయి, దానివల్లనే కొద్దిగా బెటర్మెంట్ అనేది చూపించగలుగుతారు అని. ఓకే, పర్యావరణ రక్షణకు సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించినటువంటి చట్టాన్ని ఎంపిక చేయండి. ప్రస్తావించలేదు.
అంటే నాట్ డీల్, ఈ కింది వాటి లేదు, వివరణ లేదు. అడవి సంరక్షణ పర్యావరణానికి సంబంధించి ఉంటుంది. ప్రజా బాధ్యత బీమా చట్టం, ఎస్, ఇది కూడా అందులో ఉంటుంది. వాటర్ అంటే సెస్, ఇది కూడా కరెక్టే. నౌకాశ్రయాలకు సంబంధించినటువంటి దాంట్లోనే లేదు, కాబట్టి ఆన్సర్ అయినది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నౌకాశ్రయాలంటే వాటికి సంబంధించినటువంటి డేటా వేరే ఉంటుంది, సో ఇది దానికి సంబంధించినటువంటి పాయింట్ కాదు. మరి ఒక పర్యావరణానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి చట్టాలు ఏంటి అంటే, ఒకటి వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, జల చట్టం అంటే కాలుష్య నివారణ మరియు నియంత్రణ 1974 చట్టం, అటవీ సంరక్షణ చట్టం 1980, జీవ వైవిధ్య చట్టం 2002. సో ఇది మన యొక్క ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. WWF ప్రతి సంవత్సరం ఎర్త్ అవర్ను లైట్ ఆన్ ఆఫ్ చేసేటటువంటి ప్రక్రియ డాష్ కోసం నిర్వహిస్తుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఎర్త్ అవర్ని జరుపుతారు కదా, ఒక గంట పాటు మనం విద్యుత్ పరికరాలన్నింటిని కూడా ఆఫ్ చేయాలని. అది దేనికోసం అంటే సుస్థిర ప్రపంచాన్ని సృష్టించడానికి, ప్రపంచ సమాజాన్ని ప్రోత్సహించడానికి దీన్ని అయితే ఆన్ ఆఫ్ చేయడానికి దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మార్చి నెల చివరి శనివారం రోజు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు గంట సేపు ఈ యొక్క విద్యుత్ దీపాలను ఆపేయాలని ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహిస్తుంది. అవగాహనను మరియు ప్రత్యక్ష చర్యను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా జరిగేటటువంటి వార్షిక పర్యావరణ అవగాహన ప్రచారం ఈ కింది వాటిలో ఏరి. సో పర్ఫెక్ట్ ఐడియా ఉంటేనే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేస్తాము, లేకపోతే కథ వదిలేస్తాం. ఇది ఎన్టీపీసీ CBT2లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. సో ఇది ఎకో యాక్షన్ డే. సో డైరెక్ట్ ప్రత్యక్ష చర్యకు అవగాహనకు సంబంధించినటువంటి డేటా ప్రకారంగా జరిగినటువంటిది ఈ యొక్క ఎకో యాక్షన్ డే. భారతదేశ పర్యావరణ పరిరక్షణ చట్టం ఈ సంవత్సరంలో ఆమోదించబడింది. సో ఎప్పుడు చెప్పండి, 1986లో వచ్చింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు పాస్ అయింది, 1986. ఓకే. ఎన్జిటి యొక్క పూర్తి రూపం ఏంటిది? ఎన్జిటి అంటే ఏంటిది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేటటువంటిది మనకి ఇక్కడ పర్యావరణ పరిరక్షణ, అడవుల సంరక్షణ మరియు ఇతర సహజ వనరులకు సంబంధించినటువంటి కేసులను సమర్థవంతంగా వేగంగా పరిష్కరించడానికి ఉపయోగించినటువంటిది ప్రత్యేక వేదిక. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటిదండి? ఇది ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఇది. ఓకేనా, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్. ఏదైతే పర్యావరణానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటే వాటిని ఇది రిజాల్వ్ అయితే చేయడం జరుగుతుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2016 యొక్క నినాదం అంటే యొక్క స్లోగన్ ఏంటి? సో 2016 సంబంధించినటువంటి డేటా వచ్చేసరికి గో వైల్డ్ ఫర్ లైఫ్, గో వైల్డ్ ఫర్ లైఫ్. మరి 2026 పరిస్థితి ఏంటి సార్? 2026 సంబంధించినటువంటి అఫీషియల్ స్లోగన్ ఫర్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 వచ్చేసరికి రీస్టోర్ అవర్ ఎర్త్, ఎంబ్రాస్ అవర్ ఫ్యూచర్. ఓకే, సో ఈ రీస్టోర్ అవర్ ఎర్త్, ఎంబ్రాస్ అవర్ ఫ్యూచర్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. పోటీ పరీక్షల్లో ఉన్నప్పుడు ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఓల్డ్ డేటాని విత్ న్యూ డేటాని కలిపేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్, ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క అంశం ఏంటిది? వాట్ ఇస్ ద థీమ్ అంటే నేపథ్యం. ఆ యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి నేపథ్యం కనుక తీసుకున్నట్లయితే జీరో టాలరెన్స్ ఫర్ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. మరి 2026 సంబంధించినటువంటి అఫీషియల్ థీమ్ వచ్చేసరికి క్లైమేట్ యాక్షన్. ఏంటిదండి? క్లైమేట్ యాక్షన్. సో మనకు అక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి డేటాని చూద్దాం. సో ఇది వచ్చరికి 2014లో, అండ్ ఇది 2016లో, అండ్ తర్వాత ఇది 2015లో, ఇదేమో 2012లో వచ్చినటువంటి. సో ఇక్కడతో ఏమైపోయింది? సక్సెస్ఫుల్గా ఇంట్రడక్షన్ అయిపోయింది, ఇంట్రో అయిపోయింది ఎన్విరాన్మెంట్ సంబంధించి. నెక్స్ట్ వస్తున్నాయి ఏంటిదండి? నేషనల్ పార్క్స్. నెక్స్ట్ వీడియో అంటే పార్ట్ 9లో నేషనల్ పార్క్స్ అయితే రావడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అనేవి. వాటిపైన మీకు అవగాహన వస్తే ఒక మార్క్ అయితే మీ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు. జేఈ CBT2కి, ఏఎల్పి CBT2కి అండ్ దాంతోపాటు గ్రూప్ డి, ఎన్టీపీసీ అన్ని ఎగ్జామ్స్లో కూడా ఎన్విరాన్మెంట్ అనేది రావడం జరుగుతుంది. చాలా చాలా చిన్న సబ్జెక్ట్, కానీ ఇక్కడ అన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తున్నాం కాబట్టి దాదాపుగా 1000 క్వశ్చన్స్ దాకా అయితే కనిపిస్తున్నాయి. అన్ని కవర్ చేద్దామన్న ఉద్దేశంతో అన్ని క్వశ్చన్స్ అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లింక్స్ని యూజ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.